ఈరోజు ఒక ముఖ్యాంశం మీతో పంచుకుంటున్నాను. కొలుకుపూడి శ్రీనివాసరావు గారు, మీరు ఒక అధికారి పట్ల ప్రవర్తించిన తీరు కరెక్టేనా? అది మీకు సబబేనా? అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మీరు అపహాస్యం చేశారు. మీరు తెలుసుకోండి. ఒక ఉద్యోగి పట్ల ఈ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి స్వేచ్ఛాభావం ఉంది. తిండిలో ప్రతి ఒక్క దాంట్లో, జీవన విషయంలో ప్రతి ఒక్క దాంట్లో ఉంది. కప్పలో వండి కూర పంపిస్తానన్నావు. నువ్వు అధికారికి కాదు పంపించాల్సింది, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, మీ పార్టీ నాయకులకు పంపించు. అంత టేస్ట్గా ఉండి బాగుంటే, మీకు తినే ఇది ఉంటే దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఒక ఉద్యోగి పట్ల మీరు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. అలాగే ఈరోజు మీరు ఒక మీటింగ్లో ఏం చెప్తున్నారంటే, ఆర్య వైశ్యులు గురించి చెప్పారు. కాదండి, భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు భారతదేశ అభివృద్ధికి రకరకాలుగా ఇస్తారు. ఎలా అంటే, సైనికుడు బోర్డర్లో ఉండి దేశాన్ని కాపాడతాడు. రైతు వ్యవసాయం చేసి ఆహారం ఇస్తూ, రైతే రాజుగా, దేశానికి వెన్నుముకగా రైతు ఉంటాడు. అలాగే ఈ కోణంలో ఒక కులవృత్తిగా, ఒక ఇదిగా వస్తున్న ఆర్యవైశ్యులు వ్యాపారం చేసి న్యాయబద్ధంగా, ధర్మంగా చెల్లించాల్సిన ట్యాక్సులు, పన్నులు ఇవన్నీ చెల్లించి భారతదేశ అభివృద్ధికి అందరూ తోడ్పడతారు. వ్యాపారం చేసే ప్రతి ఒక్కళ్ళు, అంటే ఒక ఆర్య వైశ్యులు కాదు, ప్రత్యేకించి అందరూ, ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ దేశ అభివృద్ధికి తోడ్పడతారు. మీరు ఇది తెలుసుకోండి. ఎందుకు అంటే, మీరు మాట్లాడే ప్రతి ఒక్కటి మీ చదువుకి దానికి పొంతన ఉండట్లేదు. మీరు మాట్లాడే దానికి మీ తల్లిదండ్రులు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మేము సరిగా పెంచలేదా అనుకుంటారు మీ తల్లిదండ్రులు. ఎందుకు సార్? నేను ఒక సోదరుడిగా మీకు చెప్తున్నాను. మీరు ఒక దళితుడై ఉండి ఒక ఇన్స్టిట్యూట్ని నడుపుతా, మీరు ఎంతోమంది మేధావుల్ని, ఎంతోమంది అధికారులను తయారు చేసేవారు, మీరు ఇలా మాట్లాడతాం సబబేనా? మీరు ఆలోచించండి. లేదంటారా, మీ పేరు కొటికలపూడి శ్రీనివాసరావు కాదు, కాటికాపర శ్రీనివాసరావు అని పెట్టుకుంటే మంచిది. ఇంకంతే. ఎందుకంటే మీ తీరు మార్చుకోరు. మీరు తిరువూరు నియోజకవర్గాన్ని గందరగోళం చేయడానికి, ఇక్కడ ఉన్న వ్యవస్థను పాడు చేయడానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కావాలని పంపించినట్టుంది. ఎందుకంటే 4 పర్యాయములు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం వల్ల ఇక్కడంతా మీరు ఇక్కడ మా గెలవు అన్న ఉద్దేశంతో మీరు వచ్చినట్టుంది తప్ప ఇంకేమీ లేదు. మీరు మంచి నేర్పండి సార్. మీరు మాట్లాడే ప్రతి ఒక్కటి ఎవరో ఒకరు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ఇదవ్వాలి. అంతే తప్ప మీరు కుక్కలు, నక్కలు, ఇంకా ఇవన్నీ ఇలా మాట్లాడుతాం అధికారుల పట్ల, మీకు అది సరైన విధానం కాదు. మీ చదువుకి మీరు మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంది. మీరు దయచేసి మీ తీరు మార్చుకోండి. తిరువురు ప్రజలకి మీరు ఉంటే మంచి చేయండి, లేదంటే వద్దు. ఇది మీకు సోదరుడిగా విన్నవించుకుంటున్నాను. కాటికాపరి శ్రీనివాసరావు గారు, మీ తీరు మార్చుకుంటే మంచిది.